నమస్తే ప్రైలారా, వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం యావత్తు కూడా ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. ఏకంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రానికి 175 ఎంపీ స్థానాలతో పాటు 175 ఎమ్మెల్యే స్థానాలు, అసెంబ్లీ స్థానాలతో పాటు 25 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా డబ్బు పట్టుబడుతూ ఉన్నది. ప్రతి రాష్ట్రంలో కూడా భారీగా డబ్బు కట్టలు కట్టలు మరిగా పట్టుకుంటా ఉన్నారు. 50,000కు మించి ఎవరి దగ్గరైనా ఉన్నా కానీ దానికి సంబంధించినటువంటి ఆధారాలు చూపించి మరి ఆ పైసలు తీసుకోవాల్సిన అవకాశం ఉన్న సందర్భంలో ఏకంగా ఆంధ్రప్రదేశ్లో 4 కంటైనర్లల్లా 2,000 కోట్లు పట్టుకున్నారట. 2,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో దొరికినాయి. ఆ వార్త మనకు కనపడతా ఉంది. అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లు తరలిసిన కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. ఇంకో ఇక్కడ చూడండి కంటైనర్లు, ఇగో ఇట్లా ఉన్నది కంటైనర్. మొత్తం ఎన్ని కంటైనర్లు? 4 కంటైనర్లలో 2,000 కోట్ల రూపాయలు. మరిగా ఎన్నికలు కదా, దారుణమైనటువంటి ఎన్నికలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒక హోరాహోరీ ఎన్నికని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో దేశమంతా ఒక ఎత్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఎత్తుండి ఆడ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతూ ఉన్నది. అనంతపురం జిల్లా పామిడి వద్ద 4 కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కంటైనర్లను ముందస్తు సమాచారంతో పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఒక్కో కంటైనర్లో 500 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు 4 కంటైనర్లో 2,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. పూర్తి రికార్డులు పరిశీలించిన అనంతరం కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయని చెప్పేసి కూడా ఇక తెలిపిరట. ఒకసారి మనం చూసుకున్నట్టయితే సమాచారం ఉంది, సమాచారం మేరకే పట్టుకున్నారు. కానీ 4 కంటైనర్లో 2,000 కోట్లు ఎగడబోతున్నట్టు పూర్తి రికార్డులు పరిశీలించిన కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాదు ఆర్బీఐకి కంటైనర్లు వెళ్తున్నాయట. అంటే రిజర్వ్ బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఆ రిజర్వ్ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు పోతున్నాయి, అక్కడ నుంచి అక్కడికి పోతున్నాయని చెప్తా. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా కలెక్టర్, ఐటీ అధికారులకు స్థానిక పోలీసులు సమాచారం అందించారు. వారి సమక్షంలో కంటైనర్ తనిఖీ చేసి నిబంధనల ప్రకారమే నగదు తరలిస్తున్నారా లేదా అనేది నిర్ధారించనున్నారు. ఐటీ అధికారులు అనుమతించిన తర్వాత కంటైనర్లు హైదరాబాద్ కు పంపిస్తామని చెప్పి ఒక పోలీసులు చెప్పారట. మొత్తం కూడా మరి ఇది నిజంగా ఆర్బీఐ పంపించేదైనా లేకపోతే ఇంకేమైనా కావాలని చేస్తా ఉన్నారా అధికారులు? అక్కడ ఉన్న జిల్లా కలెక్టరు, ఆర్బీఐ దగ్గర నుంచి ఐటీ అధికారుల దగ్గర నుంచి మొత్తం టోటల్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మరి దయచేసి మేము వాటిని హైదరాబాద్ పంపిస్తాం. అది ఆర్బీఐకి సంబంధించినట్టు నగదైనా సరే ప్రజెంట్ ఎన్నికల కోడ్ నడుస్తూ ఉంది కాబట్టి ఎన్నికల కోడ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అమౌంట్ అంతా కూడా మేము ప్రస్తుతం అయితే కంటైనర్లను పక్కన పెట్టుకొని మా ఆధీనంలో పెట్టుకొని అంత అధికారులంతా కూడా ఒకసారి క్లారిఫై చేసిన తర్వాత దాన్ని హైదరాబాద్కి తరలిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఇదైతే క్లియర్గా ఆర్బీఐకి సంబంధించినటువంటి అమౌంటే ఆ కొచ్చి ఆర్బీఐ నుంచి హైదరాబాద్ ఆర్బీఐకి వస్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఇదే కాకుండా ఎలక్షన్ల రీత్యా కూడా కొన్ని వేల కోట్లు, వందల కోట్లు కూడా ఎన్నో ఇటు నగదు కావచ్చు లేకపోతే మందు రీత్యా కావచ్చు వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా కూడా పోలీసులు పట్టుకుంటా ఉన్నారు కాబట్టి మరిగా ఇంకా ఏదైనా సామాన్య ప్రజల మాత్రానికి ఏదైనా మీరు ఇంటి అవసరాల కోసం ఇంకేదైనా తీసుకెళ్తుంటే మాత్రం మీ దగ్గర ఉన్నటువంటి సరైన ఆధారాలు తీసుకొని వెళ్ళండి. ఎలక్షన్ కోడ్ నడుస్తూ ఉంది కాబట్టి పగడ్బందీగా పోలీసులు ఎక్కడ డబ్బు దొరికినా కూడా దాన్ని వాళ్ళు ఆధీనంలో తీసుకునేటటువంటి వాతావరణం కూడా ఇక్కడ మనకు కనపడతా ఉంది.